హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ అంటే నవంబర్ 30 లోపు ఓటీటీలో రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అవ్వడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోండి. ప్రతి ఒక్క మూవీ తెలుగులోకి డబ్ అయ్యేది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే తెలుగు మూవీసే ఎక్కువ చూస్తారు కాబట్టి వేరే లాంగ్వేజ్ మాత్రం అవాయిడ్ అయితే చేసేద్దాం. తెలుగులో స్ట్రీమింగ్ అవబోతున్న అలాగే తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అనేది క్లీన్ అండ్ క్లియర్గా మనమైతే తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నెంబర్ 1 తెలుగు వెబ్ సిరీస్ అయిన వికట కవి. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ZEE5లో నవంబర్ 28కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే 1970 బ్యాక్డ్రాప్తో రాబోతూ ఉంది. స్టోరీ లైన్ కూడా చాలా వరకు అయితే నచ్చింది భయ్య. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. వీలైతే కనుక నవంబర్ 28కి ZEE5లో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ట్రైలర్ కూడా అంతగా ఇంపాక్ట్ ఉంది కాబట్టి. నెంబర్ 2 తెలుగు వెబ్ సిరీస్ అయిన వేరే లెవెల్ ఆఫీస్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు కాదు భయ్య, నెక్స్ట్ మంత్ డిసెంబర్ 12కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా మందికి ఒక ఉద్యోగం చేసిన వారికి, స్పెషల్గా అంటే ఒక MNC కంపెనీలో ఉద్యోగం చేసిన వారికి చాలా విధంగా కనెక్ట్ అయ్యేలాగైతే ఉంది. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్గా అఖిల్ సార్థక్ గారు అయితే నటించబోతూ ఉన్నారు. అంతేకాకుండా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు, అది అందరూ తెలిసిన వారే. ట్రైలర్ మాత్రం చాలా వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యింది. కామెడీ మాత్రం ఎక్కువగా ఉంది. వీలైతే అంటే నెక్స్ట్ మంత్ వీలైతే కనుక డిసెంబర్ 12కి అయితే ఆహా ఓటీటీలో ఈ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ మీరు చూసేయవచ్చు. నెంబర్ 3 తెలుగు మూవీ అయిన లక్కీ భాస్కర్. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో నవంబర్ 28కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో నవంబర్ 28కి ఈ లక్కీ భాస్కర్ మూవీ మీరు చూడడానికి ట్రై చేయండి. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఓటీటీలో మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక నవంబర్ 28కి ఈ మూవీ మీరు చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 4 కొరియన్ మూవీ అయిన కంప్లీట్ కాన్కరెస్ట్ ఆఫ్ లవ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ మినీ టీవీలో నవంబర్ 26 అంటే ఈ రోజే అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా లవ్ అండ్ రొమాంటిక్ అండ్ ఎక్కువగా కొరియన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో ఫ్రీగానే మీరు ఈ మూవీ చూడొచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. నెంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన డూన్ ప్రొపెన్సీ. ఈ వెబ్ సిరీస్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్ చూసుకుంటే కనుక ఒక ఎపిసోడ్ అయితే వచ్చింది. నిన్ననే మరలా సెకండ్ ఎపిసోడ్ అయితే రావడం జరిగింది. ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే కనుక 1 అవర్ పైకి అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ అండ్ హాలీవుడ్ వెబ్ సిరీస్, అంతేకాకుండా సైన్స్ ఫిక్ మూవీస్ అండ్ సైన్స్ ఫిక్ వెబ్ సిరీస్ ఇలా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి జియో సినిమాలో చూడడానికి అయితే ట్రై చేయండి. నిన్ననైతే ఒక ఎపిసోడ్ అయితే వచ్చింది. మరలా చూసుకుంటే కనుక నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్ అయితే వస్తుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 తమిళ్ మూవీ అయిన అమ్రాన్. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో నవంబర్ 29కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఫ్రెండ్స్, వీలైతే కనుక నవంబర్ 29కి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరు తెలుగు ఆడియోలో చూసేయచ్చు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి మాత్రం పక్క నచ్చుతుంది. అంతేకాకుండా ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక నవంబర్ 29కి ఈ అమ్రాన్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 7 తమిళ్ వెబ్ సిరీస్ అయిన ప్యారాషూట్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిస్నీ హాట్స్టార్లో నవంబర్ 29కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, చాలా మందికి అయితే నచ్చేలాగైతే ఉంది. ఒక అన్న చెల్లి వీరి మధ్యలో జరిగే సంఘటననే కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అండ్ టెన్షన్ పెట్టే సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు.
ట్రైలర్ మాత్రం నచ్చింది. మరి వెబ్ సిరీస్ ఎలా ఉంటుందన్నది నవంబర్ 29కు చూసి మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉంటే కనుక, అలాగే ఎక్కువగా తమిళ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే నవంబర్ 29కి ఈ వెబ్ సిరీస్ మీరు చూసేయవచ్చు. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన కా. ఈ మూవీ కూడా సేమ్ అక్టోబర్ 31కి థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 28కి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఫ్రెండ్స్, ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక యూనిక్ అయిన స్టోరీ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో వచ్చే సీన్కి ప్రతి ఒక్కరి మధ్య అయితే పోతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ కా మూవీ కూడా ఒకటి. నెంబర్ 10 తమిళ్ మూవీ అయిన బ్లడీ బెగ్గర్. ఈ మూవీ అక్టోబర్ 31కి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి మరలా ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని నవంబర్ 7కి థియేటర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో నవంబర్ 29కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ స్టోరీ లైన్ కూడా చాలా యూనిక్ అయితే అనిపిస్తుంటుంది. ఒక బెగ్గర్ మధ్యలో జరిగిన సంఘటననే ఈ మూవీ రూపంలో మన ముందుకైతే వచ్చింది. ఫ్రీగా ఉంటే ఈ మూవీ నవంబర్ 29కి ప్రైమ్ వీడియోలో మీరు తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. నెంబర్ 11 తెలుగు మూవీ అయిన కృష్ణం ప్రణయ సఖి. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 29కి సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఎవరైనా చూడాలి అని అనుకుంటే నవంబర్ 29కి సన్నెక్స్ట్లో అయితే మీరు ఈ మూవీ చూడొచ్చు. కాకపోతే థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఓటీటీలో నడుస్తుందా నడవదా అన్నది మీరు చూసి అయితే తెలుసుకోండి. నెంబర్ 12 తెలుగు వెబ్ సిరీస్ అయిన హరికథ. ఈ వెబ్ సిరీస్ ఈ వీక్ అయితే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ డిసెంబర్ 13కి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ట్రైలర్ అయితే చూశాను, చాలా వరకు అయితే నచ్చింది. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి కృష్ణుని మీద రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మెయిన్ క్యారెక్టర్లు అయితే నటించారు. దివి గారికి అయితే ఉన్నారు, అంటే బిగ్ బాస్ దివి కూడా ఒక మెయిన్ క్యారెక్టర్లు అయితే నటించింది. ట్రైలర్ అయితే కొద్దిగా నచ్చేలాగైతే ఉంది. మరి డిసెంబర్ 13కి వచ్చినాక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అన్నది దానికోసం మనం మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉంటే కనుక నెక్స్ట్ మంత్ డిసెంబర్ 13కి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. డిస్నీ హాట్స్టార్లో తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 13 కొరియన్ వెబ్ సిరీస్ అయిన లవ్ విత్ ఫ్లాస్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు ఫ్రెండ్స్, 2019లో వచ్చిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నవంబర్ 25 అంటే నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ పైకి అయితే ఉంది. మరి చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. టోటల్గా చూసుకుంటే కనుక 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. మరి ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే, అంతేకాకుండా ఎక్కువగా లవ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో మీరు చూసేయవచ్చు. నెంబర్ 14 హాలీవుడ్ మూవీ అయిన గ్రేన్ టూరిస్మో. ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 25 అంటే నిన్నటి నుంచే సోనీ లీవ్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే సోనీ లీవ్లో ఈ మూవీ మీరు తెలుగు ఆడియోలో మీరు చూసేయవచ్చు. నెంబర్ 15 తెలుగు మూవీ అయిన మేక్ ఏ విష్. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో నవంబర్ 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. అంతేకాకుండా ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న తెలుగు మూవీస్ అండ్ వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ లిస్ట్. ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే, అలాగే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.